హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. పవన్ కళ్యాణ్ ఒక 2 మూవీస్ చేస్తున్నారు. ఒకటి ఓజీ, ఇంకోటి ఏమొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ అన్నమాట. సో ఇప్పుడు దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే నిన్న హైదరాబాద్లోని ఓజీ మూవీకి సంబంధించిన కొన్ని షూట్స్ అయితే జరిగాయి అనమాట. అండ్ సినీ వర్గాలు ఏమంటున్నాయంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి మొత్తం అంతా అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఈ ఓజీ సినిమా అయితే మాత్రం ఈ సంవత్సరం 2025లో ఈ సంవత్సరానికి సెప్టెంబర్న రిలీజ్ అవుతుందని చెప్పారనమాట. అలాగే తమన్ కూడా ఒక మాట అన్నారు. ఆ తమన్ గారు ఏమన్నారంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా షూటింగ్ వచ్చేస్తే ఇంకా ఫస్ట్ సింగిల్ కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏంటంటే కనీసం ఒక మంచి గ్లిమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అది కూడా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి తమన్ గారు చెప్పారనమాట. సో ప్రజెంట్ ఏంటంటే ఈ ఓజీ బ్యాక్డ్రాప్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ ఓజీ బ్యాక్డ్రాప్ అంతా ఏంటంటే మాఫియా అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాత సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏదంటే ఒక బాలు మూవీ ఉంది కదా, సో ఆ బాలు మూవీ ఏదైతే ఉంటుందో అది మనకి ఈ సినిమాలో ఏంటంటే గుర్తు చేస్తుంది అనమాట. సో ఈ సినిమా వచ్చేసరికి మొత్తం అంతా మాఫియా బ్యాక్డ్రాప్ అనమాట. అండ్ ఈ సినిమా షూటింగ్ వచ్చేసరికి హైదరాబాద్, ముంబై, అలాగే తాడేపల్లి ఈ మూడు ప్లేసెస్లో అయితే షూటింగ్స్ అనేది జరుగుతాయి అనమాట. సో ఇంకొన్ని రోజుల్లో ఏంటంటే షూటింగ్ అది కంప్లీట్ చేసుకుని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇంకా ఓజీ వెళ్ళిపోతుంది. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి కొన్ని మెయిన్ లీడ్స్ ఉన్నాయి, లైక్ అర్జున్ దాస్, అలాగే ప్రకాష్ రాజు, సిఆర్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే ఒక మంచి లీడ్ రోల్స్ అయితే చేస్తున్నారు. అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ న్యూస్, అంటే మంచి లేటెస్ట్ న్యూస్తో మరి ఓజీ మూవీ గురించి ఇంకొన్ని రోజుల్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం కాబట్టి సో తన బాధ్యతలు తనకు ఉంటాయి కాబట్టి, అలాగే ఈ పెండింగ్ పోర్షన్స్ అలాగే ఏదైతే ఉన్నాయో ఈ పెండింగ్ పోర్షన్స్ కూడా మొత్తం అంతా కంప్లీట్ చేసి ఏంటంటే డేట్స్ కల్లా కంప్లీట్ చేసేసి ఇంకా ఆ సినిమాకి ఇంకా ప్రాబ్లం లేకుండా ప్లానింగ్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అనమాట. సో ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్లో షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ రెగ్యులర్ షూటింగ్ అయితే రేపటి నుంచి జరుగుతుంది అనమాట. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. నిజంగా చాలా మంది ఏంటి ఇంకా ఓజీ మూవీ గురించి చాలా మంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా ఓజీ సినిమా కోసం ఏంటంటే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తాను. సో బాగా మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఏంటంటే ఫస్ట్ సింగిల్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అండ్ ఈ సినిమా వచ్చేసరికి ముఖ్యంగా హైదరాబాద్, ముంబై అండ్ తాడేపల్లి. ముంబైలో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మొత్తం అసలు మాఫియాకి సంబంధించిన షూట్స్ అని ముంబైలో జరుగుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఏది ఏమైనా సరే ఓజీ మూవీ గురించి అయితే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు బాలు సినిమా గుర్తొచ్చింది కాబట్టి బాలు సినిమా స్టోరీయే కొంచెం రిపీట్గా చేస్తున్నారా లేకపోతే ఇంకొంచెం కొత్తగా ఇంకేమైనా చేస్తున్నారా అని చెప్పి మనకి ట్రైలర్ కానీ ఏదైనా రిలీజ్ అయితే అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఓజీ గురించి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. బాయ్.